చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. దైవ జనాంగమా, దేవుని కుమారుడు కుమార్తె, ఓ మాట ఈ ఉదయాన్న దేవుడు నీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అబ్రామును ఆయన పిలిచినప్పుడు అబ్రాము మరొక మాట చెప్పకుండా బయలుదేరిపోయాడు. బయలుదేరినప్పుడు చూడండి, ఆశీర్వాదం ఎంత గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు. ఎలాంటి ఆశీర్వాదం చూశాడు చూడండి. ముందుకు వస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ చోట ఉండాలో తెలియదు, ఏమి అవగాహన లేదు. విశ్వాసంతో బయలుదేరిపోయాడు. చుట్టకు చూస్తే దేవుని ఆశీర్వాదం. ఆ దేశం ఏ చోట తిరిగాడో అది కానాన్ దేశంగా పిలువబడింది. ఆ దేశంలో ఆ నేలంతా, ఆ దేశపు సరిహద్దులన్నీ కూడా తన సంతానానికి దేవుడు అనుగ్రహించాడు. కొన్ని మార్లు తల్లిదండ్రులు కష్టపడాల్సి వస్తుంది. విశ్వాసముతో దాన్ని బిడ్డలు పొందుకుంటారు. మీ బిడ్డలు పొందుకునేవి మీకు తెలీదు, మీరన్నడూ ఎరగలేనివి. అబ్రహాము ఏ చోట తిరిగాడో నాకు తెలియదు, ఏ చోట అంతా చూసుంటాడో తెలియదు, కానీ తను చూసిన చోటు కన్నా, తన తిరిగిన దేశం అంతటి కన్నా ఇంకా మెరుగైన చోటే మొత్తం సరిహద్దులతో దేవుడు మోషేకి అప్పగించాడు, యెహోషువకు అప్పగించాడు. తాను తిరిగింది కొంచెం వచ్చు, కానీ తన బిడ్డలకు అనుగ్రహించింది మాత్రం ఎక్కువే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు విశ్వాసంతో కొనసాగు. నా బిడ్డలకు నేను ఏమి ఇవ్వలేకపోతున్నాను, నా బిడ్డలకు ఏమి కూడా ఇచ్చే సామర్థ్యం, స్తోమత నాకు లేదు, వారు ఎలా బ్రతుకుతారో. మనం ఎంత ఇవ్వాలో, ఎంత ఇవ్వకపోవడమో ఇవన్నీ పక్కన పెట్టేస్తే, విశ్వాసంతో దేవుని వైపు చూస్తే దేవుడు ఇస్తాడన్న ఆలోచన మొదట మనకు పుడుతుంది. మనలోంచి నిరాశపోతుంది. నేనేమి ఇవ్వలేకపోతున్నాను, నా బిడ్డలకి ఏం చూసుకోలేకపోతున్నా, నా బిడ్డలు అయ్యో వారికి ఏమి ఇవ్వలేను, వారు హాస్టల్ ఉన్నారు, వారు అక్కడ చదువుతున్నారు, వారు వేరే దేశం వెళ్ళిపోయారు, లేదా వారు వేరే ప్రాంతం చదువుకుంటున్నారు, అయ్యో ఎలా వారికి, లేదా నేను వేరే ఉన్నానే, నేను ఎక్కడో వేరే దేశం ఉన్నాను, లేదా వేరే చోటు పనిచేస్తున్నాను, నేను ఎలా నా బిడ్డల కోసం నా బిడ్డల కోసం ఏం ఆలోచించినా దాన్ని అదంతా సఫలం చేయలేకపోతున్నానే, అన్ని డబ్బులు కూడా కేవలం నేను అప్పులకే కట్టాల్సి వస్తుంది, దేనికి నేను పెట్టలేకపోతున్నా, బిడ్డల గురించి కాస్త కోసం దాయలేకపోతున్నా అని చెప్పి చాలా అలసిపోతున్నారేమో జీవితంలో. కాస్త ఒక్కసారి అక్కడ ఆగండి. మీరెంత అలసిపోతున్నారు, కానీ అబ్రాము అయితే తిరుగుతూనే ఉన్నాడు జీవితకాలం. తన బిడ్డల కోసం తను ఏం దాయలేకపోయాడు. మీకు తెలిసి ఇస్సాక్ ఏమి ఇచ్చాడో, తన 2 గొర్రెలను ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చాడు చెప్పండి? నేలంతా తన పేరు మీద అనుకున్నారా? ఆ భూమంతా తన పేరు మీద అనుకున్నారా? దేవుడు చెప్పాడు ఈ నేలంతా నీది అవుతుందని చెప్పాడు. ఆ మాటకు నమ్మి అడుగులు వేసేసాడు. కానీ దేవుడు ఒక్కసారి చెబితే ఆయన విశ్వాసం ఉంచిన తల్లిదండ్రులు తన బిడ్డలకు మేలైనవే దాచి ఉంచారు. ఓ విశ్వాసం ఉంచిన తండ్రి, ఓ విశ్వాసం ఉంచిన తల్లి, నీవు నీ బిడ్డలకు ఘనమైనవి ఇవ్వబోతున్నావు. నీ బిడ్డలు ఎప్పుడు నిరాశపరచవు. నీ బిడ్డలు ఉన్నతమైన స్థాయిలో ఉండబోతున్నారు. నీ దేవుడు వారి కొరకు దూతలు ఇచ్చాడు. మీకు తెలుసా? వారు ఇరువైపులు ఉన్నారు, వారిని కాపాడుకొని వెళ్తారు. వారి ప్రాణం ఏమవుతుందో వారిని భయపడిపోతారు, లేదు ఏమి అవ్వదు. దేవుడు వారిని సజీవులుగానే నీవు చూచిన కాలం అంతా కూడా సంతోషపడినట్లుగా వారిని ముందు ఉంచుతాడు. ధైర్యం కలిగి ఉందాం. మనం ఏమి ఇవ్వలేమని ఆలోచించి బయటకు వచ్చి ఎన్నో ఇవ్వబోతున్నాం, ఆ దేవుని బట్టిన ధైర్యంలోకి మనం వెళ్తాం. అట్టి కృప ఈరోజు దేవుడు మీకు అనుగ్రహించిన గాక. కానీ ఓ మాట నేను చెప్తాను, ఇస్సాకు అబ్రాము ఏమి ఇచ్చాడు చెప్పనా? ల్యాండ్స్ ఏమి ఇవ్వలేకపోయాడు. వారికంటూ ఏం లేవు. మీకు చెప్పిన అబ్రాము జీవితంలో తన కలిగిన దాంట్లో ఒకే ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ కూడా తన భార్య అయిన సారాయిని పాతి పెట్టడానికి మాత్రమే కొనుక్కున్నాడు తప్ప ఇంకేం ల్యాండ్స్ లేవు. కానీ తన కుమారులు, తన మనవళ్ళు, మనవరాళ్ళు వీళ్ళందరూ కూడా కలిగిన ల్యాండ్స్ అని చెప్పి ఇజ్రాయెల్ దేశం అంతా వారు కలిగి ఉన్నారు. ఈరోజు మీ దగ్గర ఉంది కొంచెం అవ్వచ్చు, కానీ స్థితి అంతటినీ మార్చే దేవుడు, మీ కుటుంబానికి మేలిచ్చే దేవుడు మీకు త్వరలో ఉన్నాడు. మీరు తొందరపడద్దు, భయపడద్దు, కంగారు పడద్దు. త్వరలోనే దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. నిరాశపడద్దు. దేవునిపైన ఆధారపడి విశ్వాసపడుగులే మనం వేద్దాం. దేవుడు కార్యం చేస్తాడు. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఉదయం మీ గురించి ప్రార్థన చేస్తాను.
మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు. శ్రేష్టమైన బలమైన నెమ్మది నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. నీ వాక్యం చెప్తున్నట్లుగా నీవు నీ ప్రజలతో మాట్లాడుతున్నదంతా కూడా తల్లిదండ్రులుగా వారు దేనికి భయపడద్దని, వారి బిడ్డలకి ఏమి ఇవ్వలేకపోయినా నిరాశపడద్దని, అంతా కూడా అబ్రాహాంకి ఎలా అయితే దేవుడు అనుగ్రహించడు అలా నీ బిడ్డలకు అనుగ్రహిస్తాను. లేఖనాలు బట్టి నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు దేనికి కంగారు పడకుండా దేవుడు చేయబోతున్న కార్యాల వైపుగా వారు కనుంచుండగా అయ్యా వారి బిడ్డలు ఉన్నతమైన స్థానంలో, ఉన్నతమైన విషయాల్లో అనేక విషయాలు కలిగి వారి జీవితం ముందుకున్నట్లుగా సాయం చేయండి. అబ్రాహాము సంతానం దీవించినట్లుగా నీ బిడ్డల జీవితం దీవించబడను కాక యేసు నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక తిరుగులేదు. 100% నీ బిడ్డలు దీవించబడబోతున్నారు. God is going to bless your family, your children, and you're going to see great things in their lives. God bless you. See you tomorrow.